ప్రధాన ఆశయంగా ఫోరం కృషి. ఏపీఐఎఫ్ అధ్యక్షులు సురంగి మోహన్ రావు. విద్యారంగం ప్రధాన ఆశయంగా ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం పనిచేస్తుందని ఫోరం అధ్యక్షులు సురంగి మోహన్ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక బీకేఎస్ జూనియర్ కాలేజీలో జరిగిన ఏపీఐఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశానికి అధ్యక్షతను వహించిన సురంగి మోహన్ రావు మాట్లాడుతూ విద్య, వైద్యం, జాతీయ సమైక్యత, వ్యవసాయం, యువశక్తి తదితర లక్ష్యాలతో విద్యావంతులు వేదిక ఏపీఐఎఫ్ పనిచేస్తుందని వివరించారు. పట్టభద్రులు, వివిధ రంగాల నిపుణులు, ఉన్నత విద్యావంతులు ఏపీఐఎఫ్లో జాయిన్ అవ్వాలని మోహన్ రావు కోరారు. కార్యవర్గ పుక్కల లక్ష్మణ్ మాట్లాడుతూ త్వరలో కార్యవర్గాన్ని విస్తరించి పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో విశ్రాంతి డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు, విద్యావేత్త బరాటం లక్ష్మణరావు, ఎస్వి రమణ మాదిగ, కోనె శ్రీధర్, దొంతం పార్వతీశం, ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధులు పుక్కల లక్ష్మణ్, పెదపెంకి శ్రీరామ్ కుమార్, ఈశ్వరరావు, పూడి జనార్దనరావు, పెదపెంకి శ్రీరామ్ కుమార్, లక్ష్మణ్, ఎంవి మల్లేశ్వరరావు, తెరవే కార్యదర్శి ఆర్వి రమణమూర్తి, ఇస్కప్ ప్రతినిధులు బుడుమూరు రాజు, కె భాస్కర్రావు, బుడుమూరు శ్రీరామ్మూర్తి, సిపాన రామారావు, సున్నాపుల చిన్నారావు, సిరిగిరి నవచైన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలో తెలుగు పాటల విభాగంలో ప్రతిభ చాటిన జిల్లాకు చెందిన కోన భాస్కరరావును సభ్యులు ఘనంగా సత్కరించారు. నమస్కారం. ఈరోజు ఏపీ విద్యావంతుల వేదిక, ఏపీ ఇంటలెక్చువల్స్ ఫోరం, ఏపీఐఎఫ్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. మరి ఈ సంస్థ ఏర్పడినటువంటి సంవత్సర కాలంలో దాని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నాం, నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసుకున్నాం, సభ్యుల్ని, కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలు సురంగి మోహన్ రావు గారు అధ్యక్షులుగా ఈ సంస్థ ఏపీఐఎఫ్ సంస్థ ఏర్పడిన తర్వాత ఈరోజు ఏపీఐఎఫ్ సంస్థ సమావేశంలో తీర్మానాలు చేసింది ఏమంటే, ఎక్కువ మంది సభ్యుల్ని, విద్యారంగానికి చెందిన వాళ్ళని, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళని, మేధోవర్గానికి చెందిన వాళ్ళని ఈ సంస్థలో సభ్యులుగా తీసుకుని ఈ సంస్థ యొక్క నిర్మాణ బాధ్యతని, కార్యవర్గ బాధ్యతని పూర్తి చేసి విస్తృత స్థాయిలో సమావేశాలని, సమాజంలోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలని చేపట్టాలని అధ్యక్షులు సురంగి మోహన్ రావు గారు బొక్కళ్ళ లక్ష్మణ్ గారికి, బీకేఎస్ కాలేజీ ప్రిన్సిపల్ గారు మరియు ఇంటలెక్చువల్ ఫోరం ప్రధాన బాధ్యులు బొక్కళ్ళ లక్ష్మణ్ గారికి చెప్పారు. మేమంతా కలిసి ఈ విద్యావంతుల వేదిక ద్వారా సామాజిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలు నెలకొక కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ వేదికపై నాతో పాటు ఉన్నటువంటి ఈ పెద్దలందరూ కూడా ఈ విద్యావంతుల వేదికలో సభ్యులుగానే ఉన్నారు. వారంతా కలిసి వివిధ సామాజిక సమస్యలపై ఏదైతే ప్రజలు ఆవేదన చెందుతున్నారో, లేకపోతే ఇబ్బందులకు గురవుతున్నారో, వాటి మీద మా ఒపీనియన్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక వారధిగా ఈ సంస్థని నిర్మించాలని అధ్యక్షులు సురంగి మోహన్ రావు గారు అయితేనేమి, మరి గౌరవాధ్యక్షులు బలివాడ మల్లేశ్వరరావు గారు అయితేనేమి, జగన్మోహన్ రావు గారు అయితేనేమి, వీరంతా కూడా అలాగే బరాట లక్ష్మణరావు గారు మరొక సలహాదారుగా ఉన్నారు. వారంతా ఈరోజు తీర్మానం చేశారు. దానికి అనుగుణంగా ఈ ఇంటలెక్చువల్ ఫోరం సంస్థ నిర్మాణాన్ని మేము పూర్తి చేసి ఫిబ్రవరి నెలాఖరున పూర్తిస్థాయి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుని సంస్థ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మంచి విద్యారంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని నెలకొక కార్యక్రమాన్ని తీసుకుని చేసి విద్యార్థులకు పోటీలు పెట్టడం, అదేవిధంగా సామాజిక చైతన్య కార్యక్రమాలు తీసుకోవడం, కొన్ని కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళి సామాజిక చైతన్య కార్యక్రమాలు తీసుకోవడం లాంటి అంశాలతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీడియా సహకారాన్ని కూడా కోరుతూ మా సంస్థ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఓకే, స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు పుక్కల లక్ష్మణరావు. ఏపీ ఇంటలెక్చువల్ ఫామ్ కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. ఈ ఏపీ ఇంటలెక్చువల్ ఫామ్ యొక్క ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక బాధ్యత, సమాజంలో ఉన్నటువంటి కొన్ని అంశాలపైన ప్రజల్లో అవగాహన కల్పించడం, అలాగే విద్యార్థుల్లో ఒక మంచి అవగాహనని కల్పించడం, అలాగే అనేక మంది విద్యావంతులను, అలాగే సమాజ సేవకులను మా ఇంటలెక్చువల్ ఫామ్లో మెంబర్లుగా తీసుకొని ఆ విద్యార్థుల్ని ఏ విధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలి, అలాగే విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలంటే ఏ విధంగా మోటివేషన్ చేయాలి, అలాంటి కార్యక్రమాలపైన మేము విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాము. అలాగే ఈ ఇంటలెక్చువల్ ఫామ్ అనేది పెట్టి ఒక ఏడాది పూర్తయింది. ఇప్పటికే చాలా కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకి పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
ఏపీ ఇంటలెక్చువల్ ఫార్మ్ ఫౌండర్గా మళ్ళీ తీసుకో. హిందీ దేశ్ భర్ మే హిందీ అంటే ఇంటింటా హిందీ, దేశం నిండా కూడా హిందీ నిండి ఉండాలి. ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా హిందీ రావాలి. హిందీ వస్తే అన్ని దేశాల్లో కూడా తను ధైర్యంగా తిరగలడు, అన్ని ప్రదేశాల్లో కూడా ఎక్కడ మోసపోకుండా రాగలడు. అలాగే ప్రతి ఉద్యోగంలో కూడా తన టాలెంట్ నిరూపించగలడని ఈ యొక్క ఘర్ ఘర్ మే హిందీ దేశ్ భర్ మే హిందీ ఆశయం. థ్యాంక్ యూ సార్. ఈ శ్రీధర్ గారు అవన్నీ మంచి పనులు చాలా బాగా వస్తుంది. ఓకే.